ఈవీలో అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, అసలు ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీ నుండి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనేది చెప్తాను. ఐఎమ్ మ్యానిఫెస్టింగ్ కోచ్ వెంకట్ కుమార్ ఫ్రమ్ విజయవాడ. అయితే టాపిక్ అయితే వెళ్దాం. సో చాలా మందికి అంటే మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాళ్ళకి ఈ చేసేవాళ్ళకి తెలియదు. ఎవరైతే క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ చేస్తారో వీళ్ళకి ఫ్రీక్వెన్సీ మీద అయితే ఐడియా ఉంటుంది. సో మీరు ఏది తీసుకున్నా సరే ఈ ఫ్రీక్వెన్సీ మీదే ఉండాలన్నమాట. ఈ ఫ్రీక్వెన్సీ మనల్ని నడిపిస్తాయి. సో ఎగ్జాంపుల్ మీరు చాలా మందికి ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ అంటే మీరు గిల్ట్లో ఉన్నారనుకోండి 50 ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఇక్కడ మీరు షేమ్లో ఉంటే 100 ఫ్రీక్వెన్సీలో ఉంటారు. మీరు యాంగిల్లో ఉంటే 200 ఫ్రీక్వెన్సీ ఉంటారు. ఇక్కడ ఉంది కదా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎంత ఫ్రీక్వెన్సీ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాం. సో మీరు ఎప్పుడైతే 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్తారో 700 ఫ్రీక్వెన్సీకి వెళ్తారో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ గురించి అర్థమైంది కదా, ఏ స్టేట్లో ఉంటే ఫ్రీక్వెన్సీ వచ్చిందని చెప్పి నేను చెప్తాను. సో ఎల్నటిమేట్ స్టేట్కి 1000 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే లోలో జాయిలో ఉంటారో 700 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. న్యాచురల్ స్టేట్ ఇది కూడా లో ఫ్రీక్వెన్సీయే, అంటే ఇక్కడ చూడండి 500 ఉంది. అట్లీస్ట్ మనం న్యాచురల్గా పాజిటివ్ థింకింగ్ చేస్తాం అనుకుంటాం, అది కూడా లో ఫ్రీక్వెన్సీ 400 ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ప్రొడ్యూస్ కావు. అంటే ఫ్రీక్వెన్సీ బట్టి మన వైబ్రేషన్ బట్టే మనం ఎంత డాక్ట్ చేసుకుంటాం అనేది ఉంటుంది. మన ఫ్యూచర్ కానీ మన డిజైర్స్ కానీ అన్ని ఆధారపడి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ నార్త్ పోల్ సౌత్ పోల్ అని మన సైన్స్లో ఉంటుంది. అంటే సౌత్ పోల్ అంటే ఎలక్ట్రిక్ సిగ్నల్ అంటే మ్యాగ్నెటిక్ సిగ్నల్, నార్త్ పోల్ ఎలక్ట్రిక్ సిగ్నల్ రెండు కలిసినప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి బయటకి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇదే విధంగా మన థాట్ అనేది బ్రెయిన్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. థాట్ బ్రెయిన్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. మన ఫీలింగ్ అంటే హార్ట్ నుండి ఏంటంటే ఫీలింగ్ ప్రొడ్యూస్ అవుతుంది. రెండు కలిసినప్పుడు మాత్రమే మనకి బయటికి ఇట్లా బ్రాడ్కాస్ట్ అవుతుంది. దీనికి కూడా సింక్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు 1000 ఫ్రీక్వెన్సీ ఉంటారో ఇక్కడ మీ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పెరిగిపోతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్టిఫికేట్ చేస్తారు కాబట్టి ఎప్పుడైతే మీరు ఏదైతే డిజైర్ ఉందో దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారో మీ ఫీల్డ్ పెరిగిపోతుంది. అంటే మనకి సో ఐన్స్టైన్ అని చెప్పారు మనం ఏంటంటే పార్టికల్ని ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి త్రూ ఎనర్జీ ద్వారా అని చెప్పారు. మీకు అయితే కోట్ వేస్తాను, ఆ కోట్ ద్వారానే ఉంటుంది. మనం ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే మన కోఇన్సిడెంట్ జరగవు, సర్కమ్స్టెన్సెస్ మారిపోవు. సో ఇవన్నీ కూడా సైంటిఫిక్ లెవెల్ అనమాట. కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవడం కష్టం ఉంటుంది, ఒకసారి ఆగి చూసుకోండి. సో మళ్ళీ చెప్తాను, ఎన్లైట్మెంట్ చెరుకు చేస్తారు అనుకోండి మీ హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ అయిపోతుంది. ఫీలింగ్ రావాలన్నమాట. హార్ట్ ఏమో నార్త్ పోల్, ఫీలింగ్ ఏమో సౌత్ పోల్. అర్థమైంది కదా. ఇప్పుడు నార్త్ పోల్ రెండు కలిసినప్పుడు మాత్రమే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అర్థమైంది కదా. ఎంత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ బ్రాడ్కాస్ట్ చేస్తే మన ఫీల్డ్ లోకి, క్వాంటమ్ ఫీల్డ్ లో కానీ, యూనివర్స్ లో కానీ, స్పేస్ లో కానీ మన ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. దట్స్ వై మనకి ఏంటంటే మనకి ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి, సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో అర్థమైంది కదా. చాలా పవర్ అయితే ఉంటుంది. 1000 ఫ్రీక్వెన్సీ ఉండాలంటే ఇప్పుడు కూడా జాయిలో పీస్లో అంతకంటే అబ్బో మనకి ఏ థాట్స్ రాకూడదు. సో హ్యాపీగా జాయ్ఫుల్గా ఉండాలి, ఆల్రెడీ అయిపోయినట్టు ఉండాలి. సో ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. సో మన పాస్ట్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఇట్లాంటి 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలని చెప్పి ట్రైనింగ్ అయితే ఉంది. సో అండ్ ఎలక్ట్రానిక్ బ్రాడ్కాస్ట్ చేయాలనేది ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకి న్యూరల్ ప్లాస్టిసిటీ అవ్వాలి. సో ఎన్ని 10 days అయితే పడుతుంది అనమాట. కొంతమంది ఓన్ గా చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, రేర్ అనమాట. మీకైతే ఇక్కడ చేసుకుంటే మీరు 1-to-1 సెషన్ లో జాయిన్ అవుతే ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి 1-to-1 సెషన్ అయితే మేము పెట్టామన్నమాట. సో మీరు జాయిన్ అవ్వండి. సో మా లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికైతే మనకి హెల్ప్ షేట్లో ఉంటారు, 1000 ఫ్రీక్వెన్సీలో ఉంటారు. దీనివల్ల హీలింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ పాసిబుల్ అనమాట దీనివల్ల. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ 10 మందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.